వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు అర్ధపద్మ మారీచి ఆసనము. ఈ అర్ధపద్మ మారీచి ఆసనంలో మనము ఈరోజు ఒక వేరియేషన్ ఇంతకుముందు చేసాము. ఆ వేరియేషన్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్తూ మోకాల్ని నీకి తాకేలాగా తీసుకెళ్తున్నాము. ఈ అర్ధపద్మ మారీచి ఆసనానికి కొద్దిగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనం ఏ విధంగా చేయాలో చూద్దాము. మారీచి ఆసనము ఒక్క ఆసనమే ఎక్కడైతే ఓపెన్ హిప్గా మనము ట్విస్ట్ అవుతున్నాము. జనరల్గా ఆసనాస్లో కుడి మోకాలు ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఇటువైపు ట్విస్ట్ అవుతూ ఉంటాము. కానీ మారీచి ఆసనంలో ఈ కాలు ఇలా ఫోల్డ్ అయి ఉన్నా ఇటువైపే ట్విస్ట్ అవుతాము. దీన్ని మనము ఓపెన్ హిప్ ట్విస్ట్ అని అంటాము. ఇలాంటి ఒక్క ఆసనము మారీచి ఆసనంలో ఏ విధంగా అర్ధపద్మాసనం చేయాలో దాని తర్వాత ఎలా ట్విస్ట్ అవుతామో చూద్దాము. ఈ ఆసనం చేయడానికి భుజాలలో ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరము. అలానే అర్ధపద్మం ఉంది కాబట్టి నడుములో ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా అవసరము. ఇక్కడ మనము ట్విస్ట్ కూడా చేస్తున్నాము కాబట్టి వీపులో ఉండే కండరాలు, వీపు సైడ్ భాగంలో ఉండే కండరాలు, అలానే తొడలో ఉండే కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. ముందుగా మనము బద్ధకోణాసనంలో కూర్చోవాలి. ఈరోజు ఈ యొక్క ఆసనం మనము బోల్స్టర్ సహాయంతో చేయబోతున్నాము. పాదాలని ఈ విధంగా పెట్టేసి తొడలని బాగా పైకి కిందికి అనాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా పైకి కిందికి అంటూ మనము నడుములో ఉండే కండరాలని ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోండి. వీపుని నిటారుగా చేయండి. దాని తర్వాత మనము కుడి కాలుని ఈ విధంగా పైకి తీసుకొని వచ్చేసి సైడ్ టు సైడ్ నడుముని చేద్దాము. ఇలా మనము హిండోలాసనంలో కాలుని బాగా వార్మప్ చేయాలి. ఎడమ కాలుని కూడా అదే విధంగా వార్మప్ చేయాలి. దీని తర్వాత మనము వీపుని నిటారుగా చేసి కూర్చొని ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవుతాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వండి. పొట్ట కండరాలని బిగించి ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అయిన తర్వాత ఎడమవైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. మళ్ళీ కుడివైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు కూడా అదే విధంగా ట్విస్ట్ అవుదాము. ఈ విధంగా మనము ప్రిపరేషన్ చేసాము. ఈసారి మనము చేతులని ఈ విధంగా కుడి చేతిని ఎడమవైపు తీసుకెళ్ళి ఇలా తొడవైపు పెట్టాలి. దీంతో ఈ భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించుదాము. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి అదే విధంగా ఎడమ చేతిని మనము
వీపు నుంచి వెనకాల నుంచి తెచ్చి ఎడమ భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా ఛాతీని ఓపెన్ చేసి దాని తర్వాత వీపుని నిటారుగా పెట్టండి. ఎడమ పాదాన్ని ఈ విధంగా కుడి కాలుపై పెట్టి కూర్చోవాలి. ఇలా కూర్చోడానికి కొద్దిగా కష్టంగా భావిస్తాము కాబట్టి ఇక్కడ మనము ఆసనంలో బోల్స్టర్ని సహాయంగా తీసుకుంటున్నాము. ఇలా ఎడమ పాదాన్ని మనము తొడ దగ్గర తీసుకొని వచ్చేసి పెట్టాలి. రెండు పృష్ఠ భాగాలని ఈ విధంగా కిందికి తాకడానికి పెట్టాలి, కానీ కుడి పృష్ఠ భాగం కొద్దిగా పైకి వచ్చేస్తుంది, పర్వాలేదు. ఈ విధంగా కాలుని వెనకాల వైపు చేసి పెట్టి మనము శ్వాస తీసుకోవాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉంటూ మనము నెమ్మదిగా ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. అలా ట్విస్ట్ అయిపోయి ఇలా కుడి చేతిని కాలు వెనకాలకి తీసుకెళ్ళాలి. కుడి భుజంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఎడమ చేతిని పట్టుకోవాలి. కనీసం మీ చేతుల వేళ్ళనైనా పట్టుకోండి. ఒకవేళ మీ యొక్క మణికట్టుని పట్టుకుంటే చాలా మంచిది, కానీ ఇలా పట్టుకున్నప్పుడు ఈ యొక్క యాంకిల్లో పెయిన్ తప్పకుండా అనిపిస్తుంది. అయితే యాంకిల్కి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే ఆసనాలను మనము ముందుగా చేసుకోవాలి. ఇలా యాంకిల్ని పుల్ చేయడము, పుష్ చేయడము, ఇలా యాంకిల్ని రొటేట్ చేయడము, ఇలాంటి ఆసనాలని ప్రిపరేషన్లో వాడుకోవాలి. అలా చేసి వజ్రాసనంలో ఎక్కువ సమయం పాటు కూర్చోవాలి. అలా కూర్చునే ఆసనాలను చేసి దాని తర్వాత మనము ఇలా అర్ధ పద్మ మరిచి ఆసనం చేయాలి. ఇలా వీపుని ఓపెన్ చేయడం అయితే ఒక వరకు ఇలా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి తల మోకాలికి తాకేలాగా చూసి నెమ్మదిగా పైకి వచ్చేయాలి. ఇలా మనము మొదటి వైపు ఆసనాన్ని చేసి కాలుని రిలాక్స్ చేయండి. ఈ యొక్క కాలులో ఉన్న యాంకిల్ని మనము కొద్దిగా ఆడించాలి. దాని తర్వాత కుడి పాదాన్ని మనము ఈ విధంగా తొడ దగ్గర పెట్టేసి ఉందాము. కుడి పాదాన్ని ఈ విధంగా తొడ దగ్గర పెట్టేసి ఎడమ మోకాల్ని కింద పెట్టాలి. అలా శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నడుముని నిటారుగా పెట్టండి. వీపుని స్ట్రైట్గా పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మనము ఇలా కుడివైపు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా పడిపోకుండా రెండు పృష్ఠ భాగాలు కిందికి నేలకి తాకేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనము ఎడమ చేతిని ఎడమ భుజం బయటి వైపు నుంచి, ఎడమ కాలు బయటి వైపు నుంచి తీసుకోవాలి. అయితే పాదం ఇక్కడ ముందు పెడితే బ్యాలెన్స్గా ఉంటుంది, పాదాన్ని బాగా వెనకాల చేస్తే బ్యాలెన్స్ ఉండదు. ఇలా చేతులని ఇంటర్లాక్ చేయండి. చేసి ఇలా చేతుల వేళ్ళని పట్టుకోండి. ఇలా చేతుల వేళ్ళని పట్టుకొని కూర్చోవాలి. కుడికాలు యాంకిల్లో కూడా పెయిన్ అవుతుంది. నాకు అంతగా అవ్వటం లేదు, ఎందుకంటే నా కుడి యాంకిల్ కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఎడమ సైడ్ ఎప్పుడైనా ఆసనాలు చేస్తే కొద్దిగా కష్టంగా భావిస్తాము. దీని తర్వాత ఛాతీని ఓపెన్ చేయండి. బాగా ఓపెన్ చేసి ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత తలని ఇలా కుడి మోకాలికి తాకడానికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ తలని ఇలా మోకాలి వైపు తీసుకొని వచ్చేసి అలానే ఉండండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండేసి నెమ్మదిగా పైకి వచ్చేయండి. అలా వచ్చి చేతులని వదిలేసి ఈ కాల్ని కూడా మనము యాంకిల్ని రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసి రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధ పద్మ మరిచి ఆసనము. మరిచి ఆసనము కేవలం ఒక ఆసనము. ఎక్కడైతే మనము ఓపెన్గా ట్విస్ట్ అవుతామో
అంటే ఈ యొక్క కాలుని ఇలా ఫోల్డ్ చేస్తే ఇటువైపు ట్విస్ట్ అవుతాము. సాధారణంగా ఏదైనా ట్విస్ట్ చేసినప్పుడు ఈ విధంగా ట్విస్ట్ అవుతాము. ఏ మోకాలను అయితే ఫోల్డ్ చేస్తున్నామో దానికి ఆపోజిట్గా ట్విస్ట్ అవుతాము. కానీ మరిచి ఆసనంలో కేవలం ఈ విధంగా ట్విస్ట్ అవుతున్నాము. దీన్ని మనము ఓపెన్ హిప్ ట్విస్ట్ అని అంటాము. ఇలా నడుముని ఓపెన్ హిప్ అంటే నడుముని బాగా ఓపెన్ చేయడము. నడుముకి ఓపెన్ చేయకుండా మనం ఇలాంటి ట్విస్ట్ చేస్తే మనకు కొద్దిగా ఇబ్బందిగా కలుగుతుంది. ఈ ఆసనము అర్ధ పద్మ అంటే హాఫ్ పద్మాసనం కూడా ఉంది. పద్మాసనంలో కూడా ఉండాలంటే మన కాళ్ళు నడుములు బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, లేదా ఈ అర్ధ పద్మ మరిచి ఆసనం చేయలేము. నార్మల్గా మరిచి ఆసనం మనం ఇంతకుముందు చేసాము. అర్ధ పద్మ మరిచి ఆసనంలో ఒక వేరియేషన్ మనం ఇంతకుముందు చేసాము. ఈరోజు మనము తలని మోకాలికి తాకేలాగా అది కూడా బోల్స్టర్ని ఉపయోగిస్తూ ఈ ఆసనాన్ని చేస్తున్నాము. ఈ ఆసనానికి ముందు ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఆసనం చేద్దాము. ముందుగా మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చోవాలి. కాళ్ళ వేలని స్ట్రెచ్ చేయండి, మన వైపు పుల్ చేయండి. స్ట్రెచ్ చేయండి, మన వైపు పుల్ చేయండి. ఇలా కొన్నిసార్లు మనము కాళ్ళ వేలని పుష్ చేస్తూ మన వైపు లాగుతూ, పుష్ చేస్తూ మన వైపు లాగుతూ చేస్తూ ఉండాలి. ఇలా చేయడంతో కాళ్ళల్లో ఉండే మసిల్స్ అన్నీ వార్మప్ అయిపోతాయి. దీని తర్వాత కుడి కాలుని ఇలా బాగా రొటేట్ చేయాలి. దాంతో యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. రివర్స్గా కూడా రొటేట్ చేయాలి. ఇప్పుడు మనము ఎడమకాలని రొటేట్ చేయాలి. ఎడమకాల వేళ్ళని మనము గుండ్రంగా తిప్పుతూ శ్వాస తీసుకొని శ్వాసని వదలండి. రివర్స్ ఆర్డర్లో కూడా అదే విధంగా గుండ్రంగా తిప్పాలి. ఈ విధంగా రెండు వైపులా మనము బాగా కాలుని తిప్పేసిన తర్వాత ఇక మనము హిండోలాసనంలో కాలుని తీసుకెళ్దాము. కుడి కాలుని ఫోల్డ్ చేసి హిండోలాసనంలో పట్టుకోండి. అలా పట్టుకొని కాలుని సైడ్ టు సైడ్ పాపని లాలించినట్టుగా సైడ్ టు సైడ్ తీసుకెళ్ళాలి. ఇలా బోల్సర్పై కూర్చొని హిండోలాసనం చేయడంతో మనకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ పర్వాలేదు, మనము అలానే చేద్దాము. ఇలా కొన్నిసార్లు మనము మన కాలుని హిండోలాసనంలో తీసుకెళ్ళి షేక్ చేసిన తర్వాత ఎడమ పాదాన్ని కూడా అదే విధంగా మనము షేక్ చేద్దాము. సైడ్ టు సైడ్ చేయండి. దాని తర్వాత కిందికి వచ్చి కూర్చొని పాదాలని బద్ధకోణాసనంలో తీసుకెళ్ళి షేక్ చేద్దాము. కొన్ని నిమిషాల పాటు ఇలా బద్ధకోణాసనంలో మనము కాళ్ళని ఆడించవచ్చు. దీని తర్వాత ఆ కుడి చేతిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి ఎడమ తొడని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎంతవరకు మనకు వీలవుతే అంత చేసి ఇలా మీ ఎడమ చేతితో కాళ్ళ వేళ్ళని పట్టుకొని బాగా ట్విస్ట్ చేయండి. సుఖాసనంలో ట్విస్ట్ చేయొచ్చు, బద్ధకోణాసనంలో కూడా ట్విస్ట్ చేయొచ్చు. దీంతో ఈ ఛాతీ పై భాగంలో ఉండే కండరాలు, వీపు వెనకాల ఉండే కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. ఇంకొద్దిగా ట్విస్ట్ చేయండి, పొట్ట కండరాలను బిగించండి. నెమ్మదిగా చేతిని వదిలేసి అదేవిధంగా రెండో వైపు కూడా మనము ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా రెండో వైపు కూడా బాగా ట్విస్ట్ అవుతూ శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఉండండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. భుజాలని వార్మప్ చేసుకున్నాము, అలానే కాళ్ళని కూడా వార్మప్ చేసుకున్నాము. ఇక మనము ఆసనంలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. కుడి పాదాన్ని ఇలా పెట్టేసి ఎడమ పాదాన్ని ఇలా తొడపై పెట్టాలి. బోల్సర్పై కూర్చోండి. ఇలా ఎడమ కాలు బయటికి వచ్చే సంభావన ఇక్కడ బాగా ఉంది. ఎందుకు? ఎడమ కాలులో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఏమీ లేకున్నా కనీసం పాదం ఇలా పెట్టి ఇక్కడ కూర్చోడానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఆ ఎడమ కాలులో ఎలా అనిపిస్తుందో గమనించండి.
ఇబ్బందిగా అనిపిస్తుంది, ముఖ్యంగా యాంకిల్లో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎడమ చేతిని వీపు వెనకాల తీసుకెళ్ళండి. కుడి చేతిని కూడా మోకాలు వెనకాల తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి చేతులని ఇంటర్లాక్ చేయడానికి ఆస్కారం ఉందా చూడండి. చేతులు ఇంటర్లాక్ చేసినట్టు అయితే చాలా మంచిది. ఒకవేళ అలా కాకపోతే మీ కుడి పాదాన్ని ఇంకా కుడివైపు తీసుకెళ్ళండి. ఆ కుడి పాదాన్ని ఇంకా వెనకాల వైపు తీసుకెళ్ళండి. ఈ విధంగా ఉన్నప్పుడు చేతులు ఒకవేళ అందకపోతే ఆ విధంగా మనము బెల్ట్ సహాయాన్ని పట్టుకొని ఈ ఆసనాన్ని చేయవచ్చు. అయితే ఇక్కడ యాంకిల్లో చాలా పెయిన్ రావచ్చు. దాన్ని కొద్దిగా తట్టుకునే శక్తి ఉందా లేదా చూసుకొని ఈ ఆసనం చేస్తే మంచిది. ఈ విధంగా పాదాన్ని మనము తొడపై పెట్టేసి ఇలా యాంకిల్ని పట్టుకుంటూ దాని తర్వాత చెస్ట్ని ఓపెన్ చేయాలి. ఈ ఆసనము మనం ఇంతకుముందు చేసాము. ఇప్పుడు మనము తలని ఇలా మోకాలు వైపు తీసుకెళ్ళాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలో ఎలా అనిపిస్తుందో గమనించి, నడుములో ఎలా అనిపిస్తుందో గమనించి ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండగలిగితే చాలా మంచిది. అలా ఆసనం చేసి నెమ్మదిగా పైకి వచ్చేయండి. కాళ్ళని వదిలేసి కాళ్ళని సూటిగా చేసి మనము కాళ్ళ యాంకిల్స్ని బాగా రొటేట్ చేసుకోవాలి. ఇలా బాగా రొటేట్ చేసుకొని ఇప్పుడు మనము రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధ పద్మ మరిచి ఆసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలపై, భుజ కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఆయా కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. అలాగే తొడ కండరాలపై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. వీపులో కూడా ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. అయితే ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి. కుడి పాదాన్ని ఫోల్డ్ చేస్తూ ఇక్కడ తొడ దగ్గర పెట్టాలి. ఈ విధంగా మనము రెండో వైపు కూడా ఆసనం చేయాలి. అలా ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా మనము కూర్చుందాము. ట్విస్ట్ చేసిన తర్వాత మనము ఫార్వర్డ్ బెండ్లో వెళ్తే చాలా మంచిది. ట్విస్ట్ ఓపెన్ హిప్ ట్విస్ట్ చేసిన తర్వాత క్లోజ్ హిప్ ట్విస్ట్ చేయాలి. కాబట్టి ఈ విధంగా మనము ఇది ఓపెన్ కాదు, క్లోజ్ కాదు, కానీ కావాలంటే ఇలా ఒక కాల్ని పెట్టేసి మనము ఇటువైపు కుడివైపు ట్విస్ట్ అవ్వచ్చు. ఇలా చేయడంతో ఏమవుతుంది, వీపు ముందు భాగంతో పాటు వీపు వెనకాల ఉండే కండరాలపై కూడా ప్రభావం పడి ఆ యొక్క కండరాలు కూడా ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. దీని తర్వాత రెండో వైపు కూడా మోకాల్ని ఫోల్డ్ చేసి ఇటువైపు రెండో వైపు కూడా ట్విస్ట్ చేద్దాము. ఇక్కడ మనము అర్ధమత్స్యేంద్రాసనాన్ని మరీచి ఆసనానికి కౌంటర్ ఆసనంగా వాడుతున్నాము. అలా వాడిన తర్వాత మనము కాళ్ళని ఫోల్డ్ చేసి బోల్స్టర్ పై ఉంటూ ఫార్వర్డ్గా బెండ్ అయిపోదాము. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి పృష్ఠభాగాలు మాత్రం బోల్స్టర్ పై అలానే పెట్టండి. ఇక్కడ ఉండి మనము రిలాక్స్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మనము ఉండాలి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపు కండరాలు, తొడ కండరాలు, అలాగే నడుం భాగంలో ఉన్న కండరాలు ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అర్ధ పద్మాసనము ఈ విధంగా చేసి ఎప్పుడైతే మనం ఫార్వర్డ్గా బెండ్ అవుతున్నామో మోకాలు చిప్పపై బాగా ప్రభావం పడుతుంది. కాబట్టి మోకాల పెయిన్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ ఆసనాన్ని చాలా జాగ్రత్తగా చేయండి లేదా చేయకండి. వీపులో ఇలా చేతులని ఇలా ఇంటర్లాక్ చేస్తాము కాబట్టి ఇలా ఇంటర్లాక్ చేసినప్పుడు కూడా వీపుపై ప్రెషర్ బాగా పడుతుంది. కాబట్టి భుజంపై బాగా ప్రెషర్ పడుతుంది. అలా భుజంపై ప్రెషర్ పడినప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండి ఈ ఆసనాన్ని చేయాలి. భుజం జాయింట్ పై కూడా ప్రెషర్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ మీ చేతులని ఇంటర్లాక్ చేయలేకపోతే మనము బెల్ట్ని పట్టుకొని ఇలా ఇంటర్లాక్ చేసుకోవచ్చు. బోల్స్టర్ పై ఎందుకు కూర్చుంటున్నామంటే నడుముపై ప్రెషర్ పడకుండా వీపుని స్ట్రైట్గా పెట్టగలగాలి.
అందుకే మనము ఈ ఆసనాన్ని ఈ విధంగా చేస్తున్నాము. సో చూసారు కదా ఇవాల్టి ఎపిసోడ్లో అర్ధ పద్మ మరీచి ఆసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.